విశాఖలో కలకలం రేపిన గర్భిణీ హత్య కేసులో పోలీసులు భర్త నుంచి నిజాలు రాబడుతున్నారు. మరో 24 గంటల్లో 12 బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెను అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో 24 గంటల్లో 12 బిడ్డకు జన్మనివ్వాల్సిన గర్భిణీ హత్య విశాఖలో కలకలం రేపింది. భర్తే ఆమెను గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తేల్చారు. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనూష గర్భం దాల్చింది. 9 నెలలు నిండాయి. డాక్టర్లు డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరాలని కూడా తెలిపారు. అంతలోనే అనూషను భర్త దారుణంగా చంపేశాడు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీయడంతో గర్భిణి అనే విషయం మరిచి జ్ఞానేశ్వర్ భార్యను గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 6 గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని బంద్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో పక్కన ఎక్కడ ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదట్లేదు. డేడి బాబు అను కదట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకుని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వర్ చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకుని అప్పుడు కేకేసి కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంటా మనకి మా గ్రీహౌస్ లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకుని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతను. వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ మనకి అరిలోవ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకుని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారు. అయితే అనూషను వదిలించుకోవడానికి జ్ఞానేశ్వర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. దానికోసం చాలా డ్రామాలాడాడని కూడా చెబుతున్నారు. చివరికి హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోతే నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతో ఉంటానో అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year నుంచి జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్ కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనెవరు, నన్ను బతకనెవరు, నిన్ను బతకనెవరు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఘటనపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అనూషను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు జ్ఞానేశ్వరరావు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో 24 గంటల్లో ఓ బిడ్డకు జన్మనివ్వాల్సిన తమ కూతురు జీవచ్ఛవంగా మారిపోవడాన్ని చూసి అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.